అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్. ఇది మీ గలం. ఈ రోజు మనం హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్ పెట్రోల్ బంక్ లో ఉన్నాం. ఏంటంటే విషయం, మన వీడియో చేయడానికి కారణం ఏంటంటే విపరీతంగా కనీసం 200 నుంచి 300 వరకు బైకులు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఎక్కడో ఇరాన్ లో వార్ జరుగుతుంది, ఇక్కడ పెట్రోల్ కొరత వచ్చిందని ఒక అపోహ వల్ల ఈ రోజు జనాలు ఇక్కడ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి క్లారిటీ కోసం మన బంక్ సిబ్బందితో మాట్లాడాం. ఆల్రెడీ రెడ్డి గారితో మాట్లాడొచ్చు. ఇక్కడ ఉన్న బంక్ సిబ్బంది మేనేజర్ సురేష్ గారితో మాట్లాడదాం. కొరత ఏమన్నా ఉందా, లేకపోతే ఈ ఫ్లోటింగ్ రావడానికి కారణం ఏంటి, జనాలకు అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాం. వీడియో చివరి వరకు చూడండి. నాది 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 నాదే ఈ లోకమంతా, కన్ను నాది కాంతి నాది ఏరుకున్న కలలు నావి, ఆట నాది పాట నాది బాట పక్క చోటు నాది, బాధ నాది బరువు నాది బతుకు కొరకే బతుకు నాది, నాది 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 నాదే ఈ లోకమంతా. సార్, ఇప్పుడు పెట్రోల్ కొరత అనేది ఉందా, లేకపోతే ఎందుకు ఇంత ఫ్లోటింగ్? పక్క బొంకులోను అవతల బొంకులో ఆయిల్ లేదు, స్టాక్ తక్కువ, వాళ్ళకి లోడ్ పెట్టుకోవాలో మనకు వచ్చింది అంతే. కొలత అయితే ఏమీ లేదు. ఎక్కడ అసలు చుట్టుపక్కల ఎక్కడ ఏమీ కాదు. చుట్టుపక్కల ఎక్కడ బెంకులో పెట్రోల్ లేకపోవడం వల్ల ఈ రోజు ఎంతమంది వచ్చారని అంటున్నారు. దానికి ఏ బొంకులైనా సరే ముందు ఆర్టీజీఎస్ చేసుకుంటేనే లోడ్ ఇస్తున్నారు. అది ముందు అమౌంట్ వేసేసుకుంటేనే వాళ్ళకి లోడ్ ఇస్తున్నారు. అది కూడా స్టాక్ తక్కువ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. అది దాని వల్లే మనకి అంతే తప్ప ఆయిల్ పరంగా ఏమీ లేదు. ఇవాళ అమౌంట్ చేసుకుంటే రేపు పొద్దున్న లోడ్ వస్తుంది. అది కూడా ఆయిల్ తక్కువ ఉంటాయి, స్టాక్ తక్కువ ఉంటాయి అంతే. ఇప్పుడు మన దగ్గర ఎంత స్టాక్ ఉంది? పొద్దునకి 4000 పెట్రోల్ ఉంది. అంటే చూడాలి, మళ్ళీ ఇంకోటి వచ్చింది ఆల్రెడీ ఉదయం వచ్చింది. ఇప్పుడు అయితే మళ్ళీ నైట్ పెడితే మళ్ళీ రేపు మార్నింగ్ వస్తుంది. అంటే గవర్నమెంట్ నుంచి మీకు పెట్రోల్ ఫ్యూయల్ అనేది వస్తుంది, కానీ జనాల అపోహ వల్ల జనాలకి మీరు ఇచ్చే సందేశం ఏం లేదు, అంత కంగారు పడే పరిణామం లేదు. పైనుండి కూడా అసలు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయినా వీళ్ళు కొంచెం కంగారు పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పెట్రోల్ కొరత ఉందనుకొని, షార్టేజ్ ఉందేమో అనుకొని ప్రతి ఒక్కరు తీవ్రంగా కనీసం 1 గంట నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం కస్టమర్స్ తో కూడా మాట్లాడదాం. నాతో పాటు రండి. అడ్వాన్స్ పేమెంట్ ఉంటాయి కానీ లోడ్ ఇవ్వట్లా, దాని గురించి ఆ బంకులో ఆయలేదు. మనం కట్టాము, ఇవాళ లోడ్ వచ్చింది, మరి ఇప్పుడు కట్టాము, రేపు ఇస్తారో ఎవరో మనకు తెలియదు. అంతేగాని ఫ్యూయల్ షార్టేజ్ అనేది ప్రస్తుతానికి అయితే లేదు. ఎంతసేపు నుంచి రిస్క్ పడుతున్నారు? ఈ రిస్క్ ఎన్నింటికని స్టార్ట్ అయిందండి? 3 o'clock నుంచి. 3 o'clock నుంచి. దీనివల్ల ఒక పక్క ఎంప్లాయీస్ కి ఇబ్బంది, స్టాఫ్ కి ఇబ్బంది. స్టాఫ్ మరీ ఇబ్బంది కదా పాపం, వాళ్ళకి కనీసం ఏం తినకుండా ఇది ఉన్నది కదా. చూద్దాం. మీరు ఎంతసేపు అవుతుంది? మీరు గంట అవుతుంది. గంట నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడే ఉన్నా. ఇబ్బంది అనిపించదు. గంట సేపు పెట్రోల్ బంక్ లో ఉంటాయి, ఇబ్బంది లేకపోతే ఎంతసేపు రావడానికి కారణం ఏంటి? ఏం మరి పెట్రోల్ బంక్ ఇంత జనం ఉన్నారు, ఏంటో కారణం తెలియదు. పెట్రోల్ అయిపోయింది బండిలో ఇంత జనం అంటే పెట్రోల్ ఉంటే వెళ్ళిపోయేవాళ్ళం, లేదు అందుకని ఉండాల్సి వచ్చింది. అంతేగాని మీరు ఏదైనా సోషల్ మీడియాలో పుకారులు చూసి ఏమన్నా పెట్రోల్ కొట్టించుకున్నాను వచ్చారా? అలాగే నాకైతే ఏం తెలీదు. నా బండిలో పెట్రోల్ అయిపోయింది, వచ్చారు చూస్తే ఇంతమంది జనం. అది మీరు ఎంతసేపు అవుతుంది? అరగంట గంట అయిందండి. అన్ని బొంకులు చూసాం, ఎక్కడ లేదు. ఏలూరు రోడ్ బొంగులో ఉందంటే వచ్చాం. ఇక్కడ కూడా లైన్ లేదు. అది నిజంగా ఉందో లేదో తెలియదు, పుగారు అయితే ఉంది. ఈ ప్రాబ్లం అంటే అర్థం అవట్లా. గవర్నమెంట్ ఇప్పుడైనా స్పందించి దీనికి మార్గం చూడాలని అనుకుంటున్నాం. మీరు ఆ పుగారు గురించే వచ్చారా? అవునండి, పుగారు గురించి వచ్చాం. అయితే ఏ బొంకులో కూడా లేదంటున్నారండి. దాని గురించి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ లైన్ లేదు, ఖాళీ లేదు. లైన్ ఉందో లేదో తెలియదు, ఇది బ్లాక్ చేస్తారో ఒరిజినల్ చెప్తారో తెలియదు, అర్థం. ఓకే కంపెనీ నుంచి ఏంటో ఏం జరుగుతుందో తెలియట్లా మాకు. పొద్దు నుంచి ఏమన్నా తిన్నావా? ఫుడ్ అయితే తినడానికి అప్పుడు మధ్యాహ్నం కొద్దిగా పర్లా, మళ్ళీ 3:30 కాడి నుంచి యాప్ కొట్టుడు అండి. అట్లా లైన్లోకి రావాలి. చూస్తున్నారు కదా, పెట్రోల్ కొరత అనేది ఎక్కడా లేదు. ఆ యొక్క వేబిల్స్ అనేవి రావడం వల్ల పేమెంట్ల దగ్గరే పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుందంట పైనుంచి. అంతే తప్ప పెట్రోల్ కొరత అనేది ఎక్కడా లేదు. జనాలు ఇది అవగాహన పెంచుకొని ఇలా బార్లు ఏరి గంటల తరబడి ఇక్కడ ఉండటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కొంచెం అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.